గసాల వేసాను అనమాట. మనం ఇవన్నీ వేసుకొని మీరు కారానికి మీరు తినే కారాన్ని బట్టి ఒటిమిట్ చేసుకోండి. మళ్ళీ మనం కొద్దిగానే వేసుకున్నాం అనుకోండి, ఒక 2-3 ఎండుమిర్చి వేసామనుకోండి, మళ్ళీ మనం కారం పొడి అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట, చిల్లీ పౌడర్. నేను గసగసాలు వేసాను కదా, బాగా అంటే బాగా చూడండి ఎలా ఎలా పొంగుతున్నాయి. భలే ఉన్నాయన్నమాట గసగసాల పేలాలు వేగుతాయి కదా, అలా వేగాయి అనమాట. ఓకే, చూడండి ఎగిరిపోతున్నాయి పైకి. ఇలా అనమాట మనం కొంచెం సన్నగా కాకుండా మీడియంలో చేసేసుకోండి. ఎందుకంటే ఇవి ఆయిల్లో వేయగానే బాగా పొంగుతాయి అన్నమాట. ఓకేనా, చూడండి మీకు ఎంత సైజులో కావాలంటే అంత సైజులో చేసేసుకోండి. మరీ సన్నగా కాకుండా మరీ కొంచెం ఎక్కువగా కాకుండా ఇలా మీరు ఆయిల్ పట్టించుకొని కొంచెం అలా ప్రిపరేషన్ చేశారంటే ఇవన్నీ కూడా రెడీ అవుతాయి అన్నమాట. ఇక్కడ ఇది ఏమాత్రం చేతికైతే అస్సలు అంటుకోవట్లేదు, చాలా అంటే చాలా బాగా వస్తుంది అనమాట. కొంచెం వేసామనుకోండి చాలా అవుతాయండి, ఒక 5 మెంబర్స్ దాకా తినచ్చు అన్నీ అవుతాయి అన్నమాట. చూసారా, చిన్న చిన్న వంటలుగా చేసేస్తున్నాను నేను. ఎప్పుడైనా నోట్ బాగాలేనప్పుడు, సండే చికెన్ తెచ్చుకున్నప్పుడు, మటన్ తెచ్చుకున్నప్పుడు, మటన్ అయితే ఇది మటన్ అనమాట, చికెన్ అయితే చికెన్ వేరే ప్రాసెస్ ఉంటుంది. ఓకే, చూడండి ఇలా అనమాట. మనం అన్నీ కూడా వంటలు చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఫటాఫట్ వేసేసుకోవచ్చు ఆయిల్లో. చాలా టేస్టీగా ఉంటాయండి, అసలు మామూలుగా ఉండవు. ఓకే, చూసారు కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో. మరి వీటిని ఫ్రై చేసిన తర్వాత తింటే ఎలా ఉంటాయో మీరే ఆలోచించాలి, మీరే చెప్పాలి. ఓకేనా గైస్, ఇప్పుడైతే ఇంకా ఇవన్నీ కూడా ఇలానే చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ అయితే వేసేస్తున్నా. ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేయాలి, ఎందుకంటే మనము ఆయిల్ అనేది అవి మునగాలన్నమాట. అంతవరకు వేసేసుకోవాలి, డీప్ ఫ్రైకి సరి. పిల్లలకి స్నాక్స్ అలా బాగుంటుందండి. ఇంకా మనం మంచిగా కర్రీలో నంచుకొని తిన్న చాలా టేస్టీగా అనిపిస్తాయి. చూసారా, నేను చేసుకున్నవన్నీ కూడా ఒక్కసారే వేసేసాను అనమాట. మనకు చూసారా ఎంతలా అసలు ఉప్పికాయి అనమాట, అంటే పొంగాయి. చూడండి ఎలా ఉన్నాయో మీరే చూడండి, అసలు చాలా కలర్ఫుల్ కనిపిస్తున్నాయి కదా. ఇవి ఏమంటే కొద్ది
మట్టీలు అనమాట. ఓకే, వీటి ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ అనమాట. చాలా టేస్టీగా ఉంటాయండి. ఎవరన్నా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. వీడియోస్ అయితే చూడొచ్చు. చూసారా అసలు ఎంత బాగున్నాయో కదా, బోండాల్లా ఉన్నాయి. టేస్ట్ అయితే మామూలుగా లేవండోయ్, ఎంత కలర్ఫుల్ కనిపిస్తున్నాయో తెలుసా. అసలు ఇవి ఎక్కువ కూడా ఆయిల్ కూడా తాగలేదండి. నేను వేసాను చూసాను కదా, అసలు ఆయిల్ అనేదే లేదనమాట. అస్సలు పీల్చలేదు ఆయిల్. మనం ఎలాంటి పొడులు వేయలేదు కాబట్టి ఇంకా మనకి ఆయిల్ కూడా అసలు పీల్చవు. డైట్ ఫుడ్లో కూడా మనకు మంచిగా పనికొస్తాయి. ఓకే, ఇలా అన్నీ మొత్తంగా తీసేసారనమాట. చూసారా, ఇంకా వీటిని చూస్తూ ఉంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతా ఉందన్నమాట. చూడండి ఎలా ఉన్నాయో, సూపర్ అంటే సూపర్ టేస్టీగా చాలా బాగున్నాయి. అసలు లోపల కూడా చూపిస్తాను చూడండి. అసలు ఎంత టేస్టీగా ఉన్నాయంటే ఈ లోపల ఫ్రై కూడా చాలా బాగా అయ్యాయి. చూపిస్తాను చూడండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ఓకే ఓకే గైస్, ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేసేయండి. నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టిన నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. ఓకేనా గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ లవ్ యూ, బాయ్. చూసారా లోపల కూడా మంచి క్రిస్పీగా తయారైంది. టేస్ట్ చాలా బాగుందండి. తింటే వర్రెవ్వ అనాల్సిందే, అంత టేస్టీగా ఉందన్నమాట. అసలు బయట తెచ్చామా అన్నట్టుగా ఉన్నాయి.